నమస్కారం। ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మా నాయకులందరికీ ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్ని నాళ్ళు రైతులను కానీ ఇతర వర్గాలను కానీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎటు చూసినా ఇలా కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి। దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవైపేమో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి నీళ్లు లిఫ్ట్ చేయకుండా రిజర్వాయర్లు చెరువులు నింపకుండా మరి కావాలనే ఒక కక్షపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తూనే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటల యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది। అసలు ఈ ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందో కూడా అర్థమైతలేదు। ఒకవైపేమో వర్షాలు రావడం లేదు, రైతులేమో నార్లు పోసుకున్నారు, కొన్ని నార్లు ఎండిపోయినాయి, తర్వాత ఇప్పటికీ నార్లను బతికించుకొని వాళ్ళు నాట్లు వేసుకున్నారు। ఇలా ఖచ్చితంగా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి। అదేవిధంగా బోర్లు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు, వెనుకసిరి వచ్చే నీళ్ళతోటన్నా పంట కాపాడుకుందామనే ఉద్దేశంతో। కానీ ఇటు వర్షాలు రావట్లేదు, ఉన్న ప్రభుత్వమేమో ఒకవైపు గోదావరిలో నీళ్లు ఉండి ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర 1,40,000 పైచిలకు క్యూసెక్కుల నీళ్లు ప్రవాహం పోతున్నప్పటికీ కూడా వాటిని పంపు చేసి మరి యావత్ రాష్ట్రానికి నీళ్ళు ఇద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు। ఇది కావాలనే కక్షపూరితంగానే చేస్తున్నదనేది ఇలా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైపోయింది। మరి ఎట్లా పంటలు రక్షిస్తారో అర్థమవుతలేదు। ఈరోజు గవర్నమెంటు అంటే ఈ పంటకు సంబంధించినటువంటి విషయంలో 6 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామని ప్రకటించారు। 6 లక్షలు కాదు కదా, ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఎట్లో గట్ల వర్షాకాలమే కదా, మేము ఎట్లా పంటలు కాపాడుకుంటాం చూస్తామనే ఉద్దేశంతో మరి అందరూ కూడా పంటలు వేసుకున్నారు। ఇలా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క చూసినట్టయితే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది। 6 లక్షలకేమో మీరు హామీ ఇచ్చారు, ఈరోజు ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితి 55 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి। ఇది కూడా ఎస్ఆర్ఎస్పి కావచ్చు, కడెం కావచ్చు, లేదంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నిటి కలుపుకుంటే మీకు ఉన్నదంతా కూడా 55 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి। ఈ 55 టీఎంసీల నీళ్లలో మీరు దీన్ని ఎట్లా నిర్వహణ చేస్తారనేటువంటి అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు। ఈరోజు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 కింద చూసినట్టయితే 9,65,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది, మీరు ప్రకటించిందేమో 6 లక్షలకు, ఆయకట్టు ఉన్నదేమో 9,65,000 ఎకరాలు। మరి తీరా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే మీరు చేతులు ఎత్తేసి అంటే మీరు ఇచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో 2,30,000 ఎకరాలకు మాత్రమే సరిపోతాయనేటువంటిది ఇది మరి అధికారులు చెప్తున్నటువంటి లెక్క। మరి మిగిలిన 7,03,000 ఎకరాలలో పంటలు వేసినటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి, వాళ్ళ పంటలను ఏ విధంగా కాపాడుకుంటారు, ఈ పంటలకు మీరు ఏ విధంగా గ్యారంటీ ఇస్తారనేటువంటిది ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఈ రాష్ట్రంలో। మరి ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఫేజ్ 1 ఫేజ్ 2కు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో
తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మరి అదేవిధంగా ఇలా ఎల్ఎండి పరిస్థితి చూసినట్టయితే ఎల్ఎండిలో 24 టీఎంసీల కెపాసిటీకి గాను 6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు లేకున్నా మేము పోయినసారి చాలా పంటలు పండించినామని ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడంటే గత ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రిజర్వాయర్ల నిండా నీళ్లుండి, చెరువుల నిండా నీళ్లుండి, తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా పెరిగి ఉండడం వల్ల మీకు బావులలో బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉండడం వల్ల మరి గత వేసంగి పంటలు మీరు సమాన స్థాయిలో తీసుకురావడం కలిగింది. అది మీ ఘనత కాదు. మేము ప్రశ్నించదలుచుకుంటే 2015కు పూర్వం 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఆనాడు ఎందుకు లేదు ఈ పరిస్థితి? ఈ పంటలు ఎందుకు రాలేదు? ఇంత పెద్ద స్థాయిలో వరి కానీ పత్తి కానీ ఇతర పంటలన్నీ ఎందుకు రాలేదు? మరి మీరు చేసింది ఏమీ లేదు అనేది మనకు ముమ్మాటికి తెలిసిపోతూ ఉన్నది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు కూడా రైతులకు కడుపు నిండా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రాజెక్టులు కట్టే దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు. గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతుంటే మీరు కళ్ళెళ్ళబెట్టి చూసిరు తప్ప తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించాలనేటువంటి ఆలోచన మాత్రం మీరు ఎన్నడూ చేయలేదనేది అది నిరూపణ జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రికార్డు స్థాయిలో 24,30,000 పైచీలకు ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులకు అన్ని రకాల పంటలు కలిపి మనం నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా 7-8 సంవత్సరాలు నిరాటంకంగా ఎక్కడ కూడా నీళ్లు లేవు అని అనకుండా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజు మనం చూసినాం. ఎప్పుడైతే 2019లో మరి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పటి నుంచి దాదాపుగా 6-7 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కరువు లేకుండా మరి వ్యవసాయదారులకు పుష్కలంగా నీళ్లు అందించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి కెపాసిటీ గోదాములు ఏవైతే ఉన్నాయో మరి దిగిపోయే నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన గోదాములు వివిధ ప్రాంతాలలో నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి నిర్మాణం చేసి రైతులకు బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 600 రోజులలో ఈ ప్రభుత్వం యొక్క దురదృష్టకరమైనటువంటి పరిపాలన వల్ల ఒక నమ్మకం లేనటువంటి పాలన కొనసాగించడం వల్ల మా రైతులు 600 మంది పిట్టల్లాగా ఇలా వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టినటువంటి వివిధ కారణాలతో ఉరివేసుకొని అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రోజుకొక్కరు చొప్పున 600 రోజులు గవర్నమెంట్ నడిపిస్తే రోజుకొక్క రైతు చనిపోతున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహం. అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు. నిజంగా మీరు చేసిన రుణమాఫీ ఎంత? 49 లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు. 21 లక్షల మందికి చేసి చేలు దులుపుకున్నారు. ఇక లేదు పో అని చెప్పిండ్రు. మిగిలిన లక్షలాది మంది రైతులు మరి నోరెళ్ళు పెట్టిండ్రు. 2 లక్షలు ఉన్నోళ్ళు మీరు 2 లక్షలకు పైన ఉన్నోళ్ళు కట్టండి మళ్ళీ తిరిగి ఇస్తామంటే పోయి ఆ మిగిలిన అమౌంట్ కట్టి వస్తే కూడా వాళ్ళకి దిక్కులేదు. ఇప్పటి వరకు ఇక రుణమాఫీ అయిపోయింది అని సంబరాలు జరుపుకున్నారు, జబ్బలు జరుపుకున్నారు, అయిపోయింది. ఇది మీరు రుణమాఫీ విషయంలో రైతులకు చేసినటువంటి ద్రోహం. అదేవిధంగా మరి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11 విడతలలో 72,000 కోట్లు రైతులకు మరి పంట పెట్టుబడి కింద రైతు బంధు కింద అందించినటువంటి ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో
వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అక్కర ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడొద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రావడం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండ్రు. 420 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీల పేరిట ఇలా ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పచ్చు. మహిళలను మోసం చేసిండ్రు, పెన్షన్దారులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, విద్యార్థులను మోసం చేసిండ్రు, వికలాంగులను మోసం చేసిండ్రు. అదేవిధంగా పెద్ద మొత్తంలో భూమి మీద ఆధారపడి బతికేటువంటి రైతులను మోసం చేసిండ్రు. ఇలా అన్ని వ్యవస్థలన్నిటి కూడా కుప్పగులగొట్టిండ్రు. 20 నెలలనే మరి మొత్తం సర్వనాశనం చేసిండ్రు. 10 సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి కోలుకోలేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఎవరిని అడిగినా చాలా దారుణమైన పరిస్థితి. ఇలా మీరు మొన్న రుణం ఏదైతే రైతు బంధు మేము అందరికి ఇచ్చినామని సంకలు గుద్దుకుంటుంది. నిజంగానే వాళ్ళు చేసినటువంటి హైడ్రామా ఫలిస్తుంది కావచ్చు. 42% బీసీలకు ఈ ఎలక్షన్లకు పోతాం, మాకు దంచిగా ఓట్లు వేస్తారు అని అనుకొని చేస్తుంది. రైతులు పక్కా అర్థమైంది వాళ్ళకు. ఏమనంటే ఇలా ఓట్లు ఉన్నాయి కాబట్టే మరి ఒకసారి ఎగబెడితిరి, ఓసారేమో 4 ఎకరాలకే ఇస్తుంది, 4 ఎకరాలకే ఇస్తుంది. మరి ఈసారేమో 10, 14, 15 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. అంటే దేనికోసము అని అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మీకు ఓట్లు కావాలి కాబట్టి రైతులు ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా ఈ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఉండదు, ఇది ఓట్ల కోసం వేసిన పైసలు అనేటువంటిది ఖరాఖండి ఖచ్చితంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది నిజం కూడా. ఎందుకంటే మీకు అక్కర ఉన్న రోజు ఒక తీరు, అక్కర తిరగంగానే ఇంకొక తీరు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అబద్ధాలకు కేర్ ఆఫ్ ఎక్కడనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా చెప్పచ్చు. నువ్వు ఏ రైతుని అడిగినా, ఏ మహిళని అడిగినా, ఏ వృద్ధుని అడిగినా, ఏ వికలాంగుని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా, ఏ నిరుద్యోగిని అడిగినా, ఏ ప్రభుత్వ ఉద్యోగిని అడిగినా కూడా ఇలా చెప్పేది ఏంటంటే వీళ్ళు దొంగ మాటలు చెప్పుట్లో, మాయ మాటలు చెప్పుట్లో, అబద్ధాలాట్లో ఇక వీళ్ళని మించిన వాళ్ళు దేశంలో ఎవరు లేరనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో వచ్చింది. దీనివల్ల నిజంగా కూడా చెప్పాలంటే రాష్ట్రం పరువు తీసిరు. అబద్ధాలలో నెంబర్ 1 అనేటువంటి పరిస్థితికి తీసుకువచ్చి రాష్ట్రంలో మన పరువును తీసిండ్రు, దేశం కూడా మన పరువును తీసిండ్రు. మీరు మాట్లాడే మాటలను బట్టి ఎక్కడ కూడా వాల్యూ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మీరు చేస్తున్నటువంటి ఆగడాలను చూసుకుంటూ ఊకునేందుకు లేదు. మొన్ననే మేము కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కన్నెపల్లి పంప్ హౌజ్లను వెంటనే ప్రారంభించి నీళ్ళు వేయాలనే డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు మేము కొంచెం సమయం కూడా ఇచ్చినాం ఈ ప్రభుత్వానికి. తప్పకుండా దాని ఫాలోఅప్గా అనేక కార్యక్రమాలు ఉంటాయి. రైతుల ఉద్యమాన్ని చేపట్టక తప్పదు. మరి ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి మేము అల్టిమేట్ ఇస్తున్నాం. తప్పకుండా కన్నెపల్లి పంపులు వెంటనే ప్రారంభం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, చెరువులు ఏవైతే ఉన్నాయో వెంటనే నింపి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తూచా తప్పకుండా పాటిస్తే మీరు బతుకుతారు, లేకపోతే ప్రజల దృష్టిలో మీరు చచ్చినట్టుగానే భావిస్తారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.